చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ 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 ఆ పొద్దు వైసీపీ తొత్తులు మళ్ళీ ఈ పొద్దు కూడా వైసీపీ తొత్తులే ఈ పోలీస్. నమస్కారం పోలీసు వారికి ప్రెస్ వారికి మరి ఒకసారి నమస్కారాలు. ఆయన ఈరోజు పెద్దారెడ్డి గారు ఎస్పీ బొంగలో దగ్గరను ఆఫీసుల దగ్గర కూర్చున్నాడు, మంచిదే. నాకు హైకోర్టు ఆర్డర్ ఉంటే కూడా నన్ను పోనీయడం లేదు. నేను ఎస్పెషల్ ప్రెస్ వాళ్ళకి చెప్తానా, మీరు నిజంగానే చదువుకుంటే మీకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అర్థమైతే నేను రేపు పొద్దున్న లోపల, ఎందుకంటే ఒకటి 10 పేజీలు దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు పంపించాలా. దాంట్లో ఏముంది రూలు, హైకోర్టు ఆర్డరు ఆయన చుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు. ఎవరు ఇంతవరకు హైకోర్టులు సుప్రీంకోర్టులో పోలే. నాకు తెలిసి బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనే చాలామంది పోతా వచ్చినారు. ఎందుకంటే అక్కడ డాకెట్స్ అంట అదంట ఇదంట ఉన్నారు. అక్కడ సిస్టమ్ ఆఫ్ లివింగ్ వేరే, భయభ్రాంతులు చేసే వాళ్ళు బయటికి పంపించినారు. అలాగా ఈడు కూడా భయభ్రాంతులు చేస్తాడు కాబట్టి ఇతను రానీలే. అప్పుడు ఏం చేసినారు, ఈయన సుప్రీంకోర్టుపై ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. మళ్ళీ హైకోర్టులో నిన్ననే వచ్చింది. మరి చాలామంది వాళ్ళు నేను ఎస్పెషల్లీ వాళ్ళ పార్టీ యొక్క లాయర్లు కూడా పంపిస్తున్నా, ఏమనుకోవద్దండి, ప్రెస్ వాళ్ళు పొద్దునూగులు రాయొద్దండి. నేను తెచ్చుకుని
నిజంగానే మీరు ఆ ఆర్డర్ ఆయనకు ఫేవర్గా ఉందంటే తెలియపరచండి, మేము మానుకుంటాం. ఇదే ప్రెస్ వాళ్ళకి పొద్దుపోదు, వాడు చెప్పింది నువ్వు చూపిస్తావు, నేను చెప్పింది నువ్వు చూపిస్తావు. అందుకే 4 నెలల నుంచి ప్రెస్ని వద్దనుకున్నా. చెప్పండి, రేపు పొద్దునకల్లా మీ ఇళ్ళల్లో నేను అన్నీ పంపిస్తా. దయచేసి చూడండి. ఈసారికి నాకు పొద్దునోకులు నాకుంటే ఏముందో చూడండి. మీరు పొద్దునోకులు ఆయన చెప్తే చూపిద్దండి, నాకేం బాధ కాదు, చూపించుకోండి. ఇంతవరకు 4 నెలలే పోవడంలే టీవీకి. నిన్న కూడా ఎవరో మా రాత్రి మన మావని ఫోన్ చేస్తుంటే వద్దప్ప అన్న. సగం రగడబట్టేది మీలే. ఆర్డర్ కాపీ ఇస్తున్నా, మీరు కానీ ఆ క్వశ్చన్ పదే లేస్తే నేను పేపర్లు పట్టుకొని మా లాయర్ని తీసుకొని మీ ముందర ఉంటాను. సార్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. పదే నాకుంటే మీకేందుంది పంపిస్తారు రూల్ పొజిషన్ అన్నీ. దయచేసి చూసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.